మేడం గారు, సర్పంచ్ గారు చెప్పండి. ఇప్పుడు ఆగిరిపల్లిలో మేజర్గా మీరు గెలిచిన తర్వాత మొత్తం అన్ని వార్డులు బాగానే మెజారిటీ వచ్చింది. అప్పుడు ప్రజలందరూ మిమ్మల్ని ఆశీర్వదించారు. దీన్ని బేస్ చేసుకొని ఎక్కువ ఓటింగ్ మీకు ఆగిరిపల్లిలో ఓట్లు ఎక్కువ ఉన్న సామాజిక వర్గం ఏంటండి? మాకు ఇంచుమించు అన్ని సామాజిక వర్గాలు మాకు కోఆపరేట్ చేసినాయండి. కోఆపరేట్ చేశారు. ఎక్కువ ఓటర్స్ ఉన్న సామాజిక వర్గం బీసీ. ఓకే, అలా చూసుకుంటే ఇప్పుడు మీరు ఎస్సీ, బీసీ, ఓసీ, మైనారిటీ, ముస్లిమ్స్ ఈ సామాజిక వర్గాలన్నీ కలిసి మీకు మేజర్ పంచాయతీ ఉంటాయి. దీన్ని బేస్ చేసుకుని మీరు యాజ్ ఏ ఎస్సీ కమ్యూనిటీ సర్పంచ్గా ఎస్సీలకి మీరు ఏ సర్వీస్ ఇచ్చారు? ఏది ఎస్సీలకు వచ్చేసి మనం ఒక ఎమర్జెన్సీ రోడ్లు అనేవి సీసీ రోడ్లు వేయించాం సార్. ఓకే. ఒక వాటర్ ప్రాబ్లం వస్తుందని ఎస్సీ కాలనీలో ట్యాంక్ కట్టించి సపరేట్ గా ఎస్సీలకి నీళ్లు అందిస్తున్నాం. గుడ్. అదే బీసీలకు వచ్చేసరికి కొన్ని ట్యాంకులు వాళ్ళని డైరెక్ట్ చేయించి ఇక్కడ నుంచి ఆ బీసీకి ఎక్కువ వచ్చేలా చూస్తున్నాం. తర్వాత మన ఆగిరిపల్లి మొత్తం కమ్యూనిటీస్ కలిపి ఘాట్ రోడ్ అనేది ఫస్ట్ కోరుకున్నారు. అందరూ కలిసి మినిస్టర్ గారిని ఆ రోజు ఎలక్షన్ లో మినిస్టర్ గారు కూడా వాగ్దానం చేశారు. గత ఎమ్మెల్యే గారు అంటమే గాని ఎప్పటికప్పుడు శంకుస్థాపనలో అది అవ్వట్లేదు సార్, ఏదన్నా మీరన్నా చేయండి సార్ అని కొంతమంది అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మినిస్టర్ గారు తప్పకుండా నేను గెలవంగానే దానికి ఘాట్ రోడ్ వేపిస్తాను అని వాగ్దానం చేశారు. అన్న ప్రకారంగానే ఆయన గెలిచినమ్మటే దానికి 3 కోట్ల రూపాయలు ఇమీడియట్ గా ఘాట్ రోడ్ వేయించారు. అదే కాకుండా దానికి తార్ రోడ్ వేయడానికి కూడా 1,50,00,000 ఆల్రెడీ శాంక్షన్ చేయించారు. అదే కాకుండా పైన శివుడి గుడి కొంచెం మోడర్న్ చేయాలని చెప్పేసి అది మార్చడానికి 3 కోట్ల రూపాయలు దానికి కూడా వెచ్చించడానికి దాన్ని అరేంజ్ చేశారు దేవదాస్థానం. అలాగే మన ఆగిరిపల్లి మీద మినిస్టర్ గారు మంచి ఫోకస్ పెట్టి తర్వాత ఈ సచివాలయము మాకు ఇబ్బందిగా ఉంది సార్, మేము అద్దె కొంపలో ఉన్నాం, అది అద్దె కట్టలేని పరిస్థితి, జీతాలే ఇవ్వలేకపోతున్నాం, అద్దె ఎక్కడి నుంచి కట్టం సార్ అంటే ఇమీడియట్ గా దాన్ని కోఆపరేట్ చేసి అది అర్జెంట్ గా పూర్తి చేయమని చెప్పి అన్ని సచివాలయాలు ఆగిపోయి ఉన్నాయి. కానీ ఆగిరిపల్లి సచివాలయాన్ని పూర్తి చేయడానికి మినిస్టర్ గారు తన వంతు బాధ్యతగా అది చెప్పి అది పూర్తి చేయించి ఓపెనింగ్ చేయడానికి మాకు సహకరించారండి. దానికి మేము మినిస్టర్ గారికి ఎంతైనా కృతజ్ఞతలు అయి ఉంటాం సార్. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఘాట్ రోడ్ అంటున్నారు, నిజంగా 3 కోట్లు పెట్టి ఘాట్ రోడ్ పెట్టారు సార్. ప్రజల్లో స్పందన మేము కొంతమంది పబ్లిక్ టాక్ తీసుకున్న దాన్ని బట్టి ఇన్ని కోట్ల రూపాయలు ఆగిరిపల్లి ఘాట్ రోడ్డుకి పెట్టారు, అదే డబ్బులు కొంత ఇటు పెడితే డ్రైనేజ్ వ్యవస్థ బాగుండేది, ప్రజలు బాగుండేది చాలామంది అన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు అది పొలిటికల్గా రాజకీయ కోణంలో మీరు దాన్ని చూస్తున్నారా? అసలు ఏంటి దాని పరిస్థితి ఏంటి? క్లారిటీ ఇవ్వండి దాని గురించి. మామూలుగా అయితే దాన్ని పొలిటికల్ గా చూడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దాని ఒక పుణ్యక్షేత్రం, ఆ పుణ్యక్షేత్రం ఎంతో కాలంగా మరుగుపడిపోయింది. తాత ముత్తాతల నుండి చరిత్ర ఉంది. తిరుపతి దేవస్థానం దాన్ని తీసుకుంది, దాన్ని అయినా గానీ ఆ డెవలప్మెంట్ కనిపించట్లేదు. దీన్ని ఒక ఘాట్ రోడ్ ఏదైనా నిర్మిస్తే ఒక డెవలప్మెంట్ అయ్యి ఈ ఆగిరిపల్లిని డెవలప్ గా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశమే తప్ప ప్రజల అభిష్టం మేరకు అది పెట్టడం జరిగిందని, అది ఆగిరిపల్లిలో ఇవ్వకూడదని కాదు. ఇవ్వటానికి ఆగిరిపల్లికి ఇవ్వచ్చు, ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఆగిరిపల్లిని డెవలప్ చేయడం అనేది నేను కంపల్సరీ చేస్తాను. ఆగిరిపల్లి డెవలప్ చేసే నేను దిగిపోయే లోపల ఆగిరిపల్లి అన్ని సుభిక్షం చేసి ఒక సిటీని చేస్తానని చెప్పి మినిస్టర్ గారు ఆనాడు వాగ్దానం చేశారు, ఈనాడు అదే వాగ్దానం మీద నిలబడ్డప్పుడు ఇంకా 4 ఏళ్ళు ఉందన్నారు కదా, ఆయన వాగ్దానం చేశారు కదా. స్థానిక ఎన్నికలు ఉన్నాయి, స్థానిక ఎన్నికలు. ఈ స్థానిక ఎన్నికల్లో మళ్ళీ మీరు బలంగా ఈ కూటమి ప్రభుత్వమే పుంజుకొని వస్తుందనే ఆలోచన మీకు ఏమన్నా? కూటమి ప్రభుత్వం రావడం అనేది పక్కా అండి. ఎందుకంటే మనం చేసే అభివృద్ధి అనేది ప్రజలకు కనిపిస్తుంది. అంతకు ముందు అంటే అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాల పేరుతో ఇచ్చారేమో తెలియదు కానీ అభివృద్ధి అనేది మరుగైపోయింది. అంటే మీరు డెఫినెట్ గా ఇంటింటికి వెళ్ళి రేపు స్థానిక ఎన్నికల్లో మేము ఈ పని చేసాము, మాకు ఓటేయండి అనేది దమ్ము మీకుందా? ఆగిరిపల్లిలో మేము అనుకున్న ప్రకారం సూపర్ 6 పూర్తి అయిపోయినాయి, అవి చేయగలిగాం. ఆ మాట మేము దమ్ముగా చెప్పగలం. ఈ రోజు కూడా మేము చేయాలనుకున్న పనులన్నీ కూడా ఆకుండా ముందుకు తీసుకెళ్లిపోతున్నాం. అంటే మనకి ఒకటి సార్, సూపర్ 6 అనేది సెకండ్. అది మీరు ప్రధాన పౌరాలుగా ఆగిరిపల్లి పంచాయతీ పెద్ద పంచాయతీ మండలంలో 25 పంచాయతీలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ
మేజర్ మీదే కాబట్టి మీరు ఆగిరిపల్లిలో రేపు జనవరిలో స్థానిక ఎన్నికలు వచ్చినప్పుడు మేము ఆగిరిపల్లికి ఇది చేశాము అని ధైర్యంగా ఎదుర్కొని వెళ్ళే పరిస్థితి ఉందా? మాకున్న ధైర్యం ఏంటంటే ఓకే. మేము గత మినిస్టర్ గారు వచ్చిన కాడ నుంచి ఓకే వాటర్ ట్యాంకులు నిర్మించాం. ఓకే తర్వాత ఎలక్ట్రికల్ పోల్స్, ఎలక్ట్రికల్ లైట్లు ఓకే. ఇమీడియట్ గా చేయగలిగాం. ఓకే. తర్వాత సీసీ రోడ్లు వేసాం. ఓకే తర్వాత కొండపైకి ఘాట్ రోడ్డు అనేది ఒక విధానం అనుకున్నా అది దానివల్ల కొంతమందికి ఒక భక్తి, ఒక విధానం అనేది బీసీలు కానీ ఎస్సీ ఓసీలు కానీ అందరూ కూడా దాని మీద దేవుడి పని చెయ్యాలి, అది దేవుడికి సంబంధించింది. అది ఒక డెవలప్ అయిపోతే ఆగిరిపల్లి ఒక స్లాట్ లో కనిపిస్తుంది. ఆ గొప్పతనం అనేది ఆగిరిపల్లికి ముందు వస్తే డెవలప్మెంట్ అనేది చేసుకుంటూ వెళ్దాము. ముందు దాన్ని ఆగిరిపల్లిని ఒక నిలబెట్టాలి, ఒక లండమ్ గా నిలబడాలని ఒక సంకల్పం మినిస్టర్ గారికి ఉండి ముందు అది చేయటం జరిగింది. అది ఎన్ఆర్జీఎస్సీ నిధులు పెట్టి చేశారు. కొంత బయట నిధులు కూడా తీసుకొచ్చి తర్వాత దేవస్థానం నిధులను కూడా తీసుకొచ్చి దేవస్థానం మినిస్టర్ కూడా అక్కడ తీసుకొచ్చి ఇది పరిస్థితి ఆగిరిపల్లి ఎప్పుడో మరుగుపడిపోయింది, దీన్ని అభివృద్ధి చేయాలి, దీన్ని మిగిలిన అన్ని క్షేత్రాలు అభివృద్ధి అవుతున్నాయి, ఆగిరిపల్లి క్షేత్రం ఎందుకు చేయకూడదు, దీనికి ఒక కోనేరు ఉంది, దీనికి ఒక చరిత్ర ఉంది, ఆ చరిత్రను కూడా రాసి అక్కడ పెట్టాలనే ఒక సంకల్పం మినిస్టర్ గారికి ఆ నాడు నుంచి అది ఫిక్స్ అయిపోయి ఉన్నారు. దాని గురించి ఆయన దాన్ని ముందు పెట్టడం అయింది. ఆ మిగిలిన కార్యక్రమాలు కూడా ఆయన వంతు కార్యక్రమాలు తప్పకుండా చేస్తారు. ఈ సూపర్ 6 సక్సెస్ అయింది కనుక మిగిలిన అభివృద్ధి పనులు కూడా చేయడానికి మినిస్టర్ గారు హామీ ఇచ్చారు. ఎందుకంటే 170 రోడ్లకి ఇస్తున్నారంటే మాటల విషయం కాదు, అది ఒక ఆగిరిపల్లికే ఇవ్వటం అంటే చాలా గొప్ప విషయం. దానికి మేము చాలా కృతజ్ఞతలు అయి ఉంటాం. కానీ ఈ సంక్షేమ ఫలాలు అనేవి మనకి అందుతున్నాయి కనుక ప్రజల్లో మేము చెప్పగలం, చెప్పి మేము ముందుకు వెళ్ళగలం. ఇది పక్క. సార్ చెప్పండి, ఇప్పుడు రీసెంట్గా పింఛన్లు బాగా తొలగించారు అన్ని గ్రామాల్లో, మళ్ళీ కొన్ని యాడ్ చేస్తున్నారు. అట్లాగా ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటారో ఇలాంటి కొన్ని కేసెస్లో కొంచెం తారుమారు జరుగుతున్నాయి పింఛన్ల విషయం అనేది బాగా ఉంది. మీ గ్రామానికి వచ్చేసరికి మేజర్గా మీ గ్రామంలో పింఛన్లు మీరు అని తొలగించారు అంటే పార్టీలకు అతీతంగా ఉన్నారా మీరు? వన్ మ్యాన్ షో లేక ఒకవైపే ఉండి పార్టీలు వీడి మా పార్టీ కదా అట్లాంటిది ఏమైనా జరిగిందా? పింఛన్లు తొలగించడం జరిగిందా మీ ఊరు? మా ఊర్లో పెన్షన్లు అనేది ఎవరికి తొలగించలేదండి. ఇప్పటి వరకు ఎవరి పెన్షన్ తీయలేదు. కాకపోతే ఏంటంటే మనం గత ప్రభుత్వంలో కొంతమంది నిజంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ లేకుండా ఆ సర్టిఫికేట్ తెచ్చుకుని ఆ సర్టిఫికేట్ ద్వారా పెన్షన్ పొందుతున్నారు. వాళ్ళందరినీ నిజమైన వాళ్ళకి ఆ పొలాలు అందాలని చెప్పి ఆ పొలాలు అందటానికి వీళ్ళందరినీ సదరణలకు పంపించి నిజంగా వీళ్ళకున్నదా ఫిజిక్ ఉంటే వీళ్ళకి కంపల్సరీగా ఇవ్వండి, లేకపోతే వీళ్ళని ఆలోచించండి అని ఎండిఓ గారికి సరైన గైడెన్స్ ఇచ్చి ఆమె ద్వారా కొంతమందిని సదరణకు పంపించడానికి ప్రయత్నమే తప్ప ఇంతవరకు ఎవరి తగ్గించిన దాఖలాలు కూడా లేవు. ఆ విషయం కూడా లేదండి, అందరికి ఇచ్చేసాము. ఓకే సార్ చెప్పండి, మేజర్గా గత కొన్ని రోజుల నుంచి పత్రికల్లో ఆంధ్రజ్యోతి పత్రిక కావచ్చు ఇంకా ఏదైనా పత్రికల్లో ఆగిరిపల్లి కేంద్రంగా నూజివీడు నియోజకవర్గంలో రేషన్ దందా, మట్టి తవ్వకాలు, గ్రావెలు అక్రమంగా బాగా దారుణంగా జరుగుతుంది, ఇది పూర్తిగా కూటమి హయాంలోనే జరుగుతుంది, దీనికి స్థావరం ఎక్కడో ఒకసారి పెట్టారు అనేది పూర్తి స్థాయిలో రావటం జరిగింది. ఈ ఆగిరిపల్లి కేంద్రంగా మీరు మధ్యలో ఆగిరిపల్లి కేంద్రంగా ఉన్నారు సర్పంచ్గా. ఇప్పుడు దీని మీద నిజంగా దీనిలో మీకు ఏమన్నా మీకు తెలిసి జరుగుతుందో తెలివి జరుగుతుందో దీని మీద అది మీరు ఏమంటారు? అది నిజమేనా? ఒరిజినల్గా అయితే అంత పత్రికా వాళ్ళు రాయటం తప్ప ఇక్కడ ఏ విధమైన రేషన్ దందా జరగలేదు, జరిగినట్టు కూడా ఎక్కడ ప్రూవ్ లేదు. కాకపోతే ఈ యొక్క పత్రిక విలేకరులు ఇలా దాన్ని ఒక బూచీగా చూపించి ఆగిరిపల్లిని ఏదో చూపించడం తప్ప ఇంతవరకు రేషన్ దందా జరగలేదు. గ్రావిల్ దందా అంటారా, అసలు ఆగిరిపల్లికి గట్లే లేవు.
గట్లు తవ్వుకోవడానికి స్థలాలు ఏదన్నా అంటే అదేంటి సార్ ఆగిరిపల్లి చుట్టూ ఉంది గట్లేగా? ఆగిరిపల్లి చుట్టూ ఉన్నాయి గట్లు. ఓకే. ఆయనకి ఎప్పుడో మైనింగ్ కొత్త పాత గవర్నమెంట్ లో ఇచ్చిన మైనింగ్ ఆపేశారు. ఇంతవరకు దాని మైనింగ్ ని ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయకుండా తోలటం అనేది కష్టం. రెవెన్యూ ఎందుకంటే మైనింగ్ వాళ్ళు పకడబందీగానే ఇప్పుడు వరకు ఉన్నారు. ఆ మైనింగ్ తీయడానికి వాళ్ళు ఒప్పుకోరు కదా. ఎందుకంటే అంతకు ముందు గతంలో వాళ్ళకి కేటాయించిన మైనింగ్ ని ఇంకొకటి తోలుకోవడానికి కాంట్రాక్టర్ ఒప్పుకోడు, ఆ మైనింగ్ ఇది పర్మిషన్ ఒప్పుకోరు. కనుక ఇంతవరకు మనకు మైనింగ్ ఓపెన్ అవ్వలేదు. గత ప్రభుత్వం చేసిన మైనింగ్ లో ఉంది తప్ప ఇంతవరకు మైనింగ్ కోరీలు ఇంతవరకు ఓపెన్ కాలేదు. మైనింగ్ జరగడానికి అది ఆస్కారమే లేదు. క్లియరా ఇది? క్లియర్.